క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుణ్ణి వెంబడించటానికి మన యొక్క జీవితాల్లో మనం తీసుకునేటువంటి తీర్మానము, పడే ప్రయాస మన జీవితాలను ఎంతైనా మేలుకరమైన రీతిలో నిలిపేవిగా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కొనసాగుతూ ఉన్నాం. ఈ దినాన మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో నుండి దేవుడు నాతో మాట్లాడిన విషయాలు నేను ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి కొన్ని ఆలోచనలు నేను మీ ఎదుట పెట్టాలని ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో ఇలా చెప్పబడింది. ఆయన జనసమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి అని రాయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యని గురించి మత్తయి భక్తుడు వివరిస్తూ ఆయన ఒకానొక సందర్భంలో ఈ మాట రాశాడు. ఈ మాట ఆయన రాయటానికంటే ముందే యేసుక్రీస్తు ప్రభువారు ఒక గొప్ప పరిచర్య జరిగిస్తున్నవాడుగా ఉన్నాడు. అయితే ఈ ఒక్క మాట ఆయన యొక్క పరిచర్యకు కారణంగా ఉన్నది అని చెప్పొచ్చు. ఆయన పరిచర్య చేయడానికి, ఆయన పరిచర్యలో ఆయన ప్రవర్తించే విధానాలన్నిటికీ కూడా ఈ ఒక్క వచనము మనకు సమాధానాన్ని తెలియపరుస్తుంది. ఎందుకు ఆయన ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేదానికి. ఇక నేను దృష్టి పెట్టాలనుకుంటున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు జనసమూహములను చూచినప్పుడు వారు ఆయనకి ఎలా కనబడ్డారు అనంటే కాపర్లేని గొర్రెల్లాగా కనబడ్డారు. అంతేకాకుండా కాపర్లేని గొర్రెలు ఎలా ఉంటాయి అనేదాని గురించి కూడా ఆయన ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మనందరి జీవితాల్లో ఒక కాపరి మనకు అవసరం. కాపరి మనకు లేకపోతే మన యొక్క జీవితాలు వేరేగా ఉంటాయి. కాపరి యొక్క బాధ్యత ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి, ఓ సమాజానికి ఖచ్చితంగా ఉంది. యెహోవా నా కాపరి అని దావీదు భక్తుడు చెప్పుకున్నట్టుగానే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కాపరిగా ఉన్నాడు. ఇశ్రాయేలు కాపరి ఆయనే. రాజులు, ప్రవక్తలు, వీరు ముఖ్యంగా రాజులు ఆ కాపరి స్థానాన్ని తీసుకునేవారుగా పాత నిబంధన కాలంలో ఉన్నారు. అంతేకాకుండా ఆధ్యాత్మికమైన విధానంలో నాయకులు దేవుని వాక్యాన్ని బోధించేవారు. ఇశ్రాయేలులకు కాపరి పాత్ర వహించవలసిన వారై ఉన్నారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలుకు కాపర్లు చాలామంది ఉన్నారు, కానీ ప్రజలు మాత్రం కాపరి లేని గొర్రెల వలె విసిగిపోయిన పరిస్థితులు, చెదరిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి విశ్వాసికి ఓ కాపరి ఉండటం అవసరం. ప్రతి గొర్రెకు ఓ కాపరి ఎలా అవసరమో ప్రతి విశ్వాసికి ఒక కాపరి అవసరం. కాపరి లేని విశ్వాసి పరిస్థితి వేరేగా ఉంటుంది. కాపరి లేని గొర్రెల పరిస్థితి ఎలా ఉంటుందో కాపరి లేని విశ్వాసి పరిస్థితి కూడా అంతే. మంచి కాపరి ఉండటం అనేది చాలా అవసరం. ఎందుకంటే కాపరులకు మంచి కాపరికి వ్యత్యాసం ఉంది. కాపరులలో కూడా మందను కనికరించని కాపరులు, మంద విషయమై శ్రద్ధ తీసుకొనని కాపరులు ఉన్నారు. పాత నిబంధన కాలంలో ఉన్నారు, నేటికి కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారి మాటల్లో చెప్పాలంటే ఆనాడు కాపరులుగా ఉన్నటువంటి వారు వారి మీద బరువైన భారాలు మోపుతున్నారు, కానీ వేలుతో వాటిని ఎత్తలేని పరిస్థితిలో ఉన్నారు, ఎత్తని వారుగా ఉన్నారు. సో కాపరిని మనం కలిగి ఉండటం, మంచి కాపరిని మనం కలిగి ఉండటం చాలా అవసరం. మంచి కాపరి
ప్రభువైన యేసుక్రీస్తు వారే. మంచి కాపరిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరిగా ఆయన ఉన్నాడు. ఈ మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టడానికి వెనకాడలేదు. మొదటిగా మనం అందరము ఆత్మీయ నాయకులైతేమి, విశ్వాసులైతేమి ఎవరైనా యేసయ్య కాపరత్వం క్రింద ఉండాలి. ఆయనను మన కాపరిగా స్వీకరించాలి. ఆయనను మన కాపరిగా చేసుకుని ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అంతేకాకుండా సంఘానికి దేవుడు కాపరి పరిచర్యనిచ్చాడు. ఆయన వెళ్ళిపోతూ పరిచర్య ధర్మమును నియమించాడు. మరలా వస్తానని పరమునకు యేసుక్రీస్తు వారు వెళ్ళే సమయంలో ఆయన అందించిన ఈ 5 రకాల పరిచర్యలు సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించడానికి ఇవ్వబడ్డాయి. వారిలో అపోస్తులున్నారు, ప్రవక్తలున్నారు, సువార్తికులున్నారు, కాపర్లున్నారు, ఉపదేశకులున్నారు. కాపరి పరిచర్య సంఘానికి పరిమితమైంది లేదా సంఘం కొరకై ఇవ్వబడింది. సంఘములో ఉన్నటువంటి వారు కాపరిని అనుసరించేవారుగా ఉండాలి. దేవుడు ఆత్మీయ నాయకులను నేటి కాలంలో కాపరిగా ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రతి విశ్వాసి ఒక కాపరి కింద ఉండటం అనేది చాలా అవసరం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఒక కాపరి ఎన్ని గొర్రెల విషయంలో శ్రద్ధ తీసుకోగలడో దానికి తగినట్టుగా కొన్ని గొర్రెలు ఒక కాపరి కింద ఉండటం అనేది చాలా మంచిది. అయితే ఒక కాపరి క్రింద గొర్రెలు లేకపోతే ఏమవుతుంది? కాపరి మన జీవితంలో ఎందుకు అవసరం? కాపరి కింద గొర్రెలు లేకపోతే కాపరి లేని గొర్రెల పరిస్థితి ఏంటి అంటే ఆ గొర్రెలు విసిగిపోతాయి. జీవితంలో మనం ఎన్నోసార్లు విసిగిపోతూ ఉంటాం. దానికి కారణాలు ఎన్నో. మనం విసిగిపోవడానికి, మనము కృంగిపోవటానికి, నలిగిపోవటానికి, విరిగిపోవటానికి కారణాలు ఎన్నో. కానీ కాపరి ఉన్నప్పుడు, కాపరి లేనప్పుడు ఈ వ్యత్యాసం స్పష్టంగా కనపడుతుంది. కాపరిని కలిగిన గొర్రెలు విసిగిపోతాయా? ఏమో, విసిగిపోవడానికి అవకాశం ఉండొచ్చు. కానీ విసిగిపోతున్న పరిస్థితులలో కాపరి వారికి సహాయము చేయగలిగేవాడుగా ఉంటాడు. కాపరి లేనటువంటి గొర్రెలు ఇక ఆ సహాయాన్ని పొందలేవు. ఇంకో రకంగా చెప్పాలంటే కాపరిని కలిగినటువంటి గొర్రెలు విసిగిపోకుండా ఉండటానికి కాపరి తగిన శ్రద్ధ తీసుకుంటాడు. మంచి కాపరి తన యొక్క గొర్రెలను విసిగిపోకుండా, అలసిపోకుండా, చెదరిపోకుండా శ్రద్ధ తీసుకుంటాడు. వాటిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాడు. వాటి విషయంలో ఎందుకు ఆ గొర్రెలు విసిగిపోతున్నాయో, ఎందుకు ఆ గొర్రెలు అలా ప్రవర్తిస్తున్నాయో ఆయన ఎరిగి తగిన శ్రద్ధ తీసుకునేవాడుగా ఉంటాడు. కాపరి లేని గొర్రెలు అలసిపోతాయి. జీవితంలో మనకు అలసట తీసుకొచ్చేవి ఎన్నో. ఇక నేను ముందుకు వెళ్ళలేను అనుకునే సందర్భాలు ఎన్నో. కానీ కాపరిని కలిగినటువంటి గొర్రెలకు ప్రోత్సాహం దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని గొర్రెలు నడవలేకపోతే కాపరి వాటిని భుజాన మోసుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఆ గొర్రెల పరిస్థితిని బట్టి కాపరి ప్రవర్తించేటువంటి వాడుగా ఉంటాడు. నడవగలిగిన వాటిని నడిపిస్తాడు. అవి నడవగలిగినంత దూరం నడిపిస్తాడు. అవి అలసిపోతున్న సందర్భాల్లో వాటిని మోసుకొని రావటానికి కూడా ఆయన ఏమాత్రమూ వెనకాడడు. ఇక్కడ మనం గ్రహిస్తే కాపరి లేకపోతే ఆ గొర్రెల పరిస్థితి ఏంటి? అలసిపోయిన గొర్రెలు ఎక్కడుంటాయి? ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి. ఒక్క అడుగైనా అక్కడి నుంచి తిరిగి ముందుకు వేయలేవు. ఎందుకంటే అవి అలసిపోయిన సందర్భంలో వాటిని పట్టించుకునేటువంటి కాపరి లేడు, ఉండడు. కాబట్టి కాపరి లేని గొర్రెల పరిస్థితి ఇలా ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో కాపరి లేని గొర్రెలు చెదరిపోతాయి. ఎందుకు కాపరి లేని గొర్రెలు చెదరిపోతాయి? చెదరిపోయే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే విసిగిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు చెదరిపోవడానికి అవకాశం ఉంది. ఒక బోధలో లేకుండా
కాపరి లేని గొర్రెలు చెదరిపోతాయి. ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండకుండా కాపరి లేని గొర్రెలు చెదిరిపోతాయి. ఇలా ఆలోచిస్తూ వెళ్తే సమస్యలు తలెత్తినప్పుడు కాపరి లేని గొర్రెలు చెదరిపోతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడిన సమయంలో యేసుక్రీస్తు వారి శిష్యులు చెదరిపోయారు. ఎందుకంటే వారి కాపరిని సిలువ వేయడానికి తీసుకువెళ్ళడం, చంపడానికి తీసుకువెళ్ళడం జరిగింది కనుక. సో ఇది మనం గ్రహించాలి మన జీవితంలో. ఈ మాటలు వింటుండగా ఒక కాపరి క్రింద నేనున్నానా? ఒక వ్యక్తిని నా జీవితాన్ని నడిపించుటకు నేను ఏర్పాటు చేసుకున్నానా? దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు, ఓకే, మంచిదే. దానితో పాటుగా సేవకులైన సంఘ విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. భూ సంబంధంగా దేవుడు ఏర్పాటు చేసిన పరిచర్యను బట్టి ఒక కాపరిని కలిగి ఉండటం అనేది చాలా చాలా అవసరమనే సంగతి మర్చిపోవద్దు. ఒకవేళ కాపరి లేని గొర్రెల్లాగా మనం ఉన్నట్లయితే ఇదిగో ఈ సమస్యలు మన జీవితంలో ఎదుర్కోవటానికి అవకాశం ఉంది. కాపరి లేని గొర్రెలు ప్రమాదంలో ఉంటాయి. గొర్రెల కొరకు ఎదురు చూసేవి ఎన్నో కదా. ఎక్కడ గొర్రెలు నాకు దొరుకుతాయా అని ఎదురు చూసే తోడేళ్ళుంటాయి. చూడండి, కాపర్లలో అందరూ ప్రేమ కలిగినటువంటి కాపర్లు కాదు, అందరూ మంచి కాపర్లు కాదు. ప్రస్తుత కాలంలో గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ళు కాపరుల రూపాల్లో ఉంటూ ఉన్నాయి. అయితే ఈ కాపర్లు ఈ విధంగా ప్రవర్తించే కాపరి లేని గొర్రెలు ఉన్నప్పుడు అవి ప్రమాదంలో ఉంటాయి. ఈ తోడేళ్లకు దొరుకుతాయి. ఆ తోడేళ్ళు మందను కనికరించవు. ఆ తోడేళ్ళు మంద విషయంలో శ్రద్ధ తీసుకోవు. వాటికి కావలసిన మాంసం వాటికి దొరికిందా లేదా అనే దాని మీదే దృష్టి పెడతాయి తప్పితే గొర్రెలు గాయపడ్డా పట్టించుకోవు. గొర్రెలకు ఏదైనా పరిస్థితి, వారికి ఎదురయ్యే కష్ట నష్టాల గురించినటువంటి ఆలోచన కూడా ఈ కాపరి లేని ఆ తోడేళ్ల రూపాన్ని ధరించుకున్నటువంటి ఆ కాపరికి ఉండవు. కాపరి లేని గొర్రెలు ప్రమాదంలో ఉంటాయి. వినండి, కాపరిని కలిగిన గొర్రెల విషయంలో కాపరి ఏం చేస్తాడంటే ఏదైనా ఒక ప్రమాదం సంభవిస్తున్నప్పుడు హెచ్చరిస్తాడు. ఇదిగో ఈ వైపు నుంచి ఈ విధమైన ప్రమాదం రాబోతుందని ఒక పిలుపు, ఒక కేక ఆ గొర్రెలన్నింటినీ అలర్ట్ అయిపోయే విధంగా చేస్తాయి. నిజానికి ఒక నాయకత్వం మనం లేకపోతే, ఒక నాయకుని కింద మనం లేకపోతే మనకు కలిగే ప్రమాదాల నుండి ఎవరు మనలను విడిపిస్తారు? ఆ యొక్క ప్రమాద సమయాల్లో ఎవరు మనల్ని హెచ్చరిస్తారు? కాబట్టి ఒక కాపరి క్రింద ఉండటానికి నేర్చుకుందాం. కాపరి లేని గొర్రెలు బలహీనంగా ఉంటాయి. ఎందుకు బలహీనంగా ఉంటాయి? మంచి కాపరి తన యొక్క గొర్రెలను మంచి చోట్లకు నడిపిస్తాడు, పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు, చక్కగా ఆహారము దొరికే చోటుకు నడిపిస్తాడు. వాటికి అవసరమైనటువంటి ఆహారాన్ని, ఆయన మంచి ఆహారాన్ని వాటికి అందించేవాడుగా ఉంటాడు. అవి చక్కగా పోషింపబడినట్లు మంచి కాపరి శ్రద్ధ తీసుకుంటాడు. వాటి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన శ్రద్ధ తీసుకుంటాడు. వాటి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తాడు. ఇవన్నీ మనం బలంగా ఉండటానికి, ఇవన్నీ మనం ఆత్మీయంగా ఎదగటానికి ఎంతో అవసరం, ఎంతో కీలకం. కానీ కాపరి లేకపోతే నువ్వు తింటున్నావా తింటలేదా ఎవరు అడగరు. అసలు నీకు పెట్టేది ఎవరు? పరిశుద్ధ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక కాపరి అవసరం. ఓ సందర్భంలో ఓ వ్యక్తి ఇలా అంటాడు, బోధించేవారు లేకపోతే నేను ఎలా గ్రహించగలను అంటారు. బోధించే వ్యక్తి అవసరం. సెల్ఫ్ స్టడీ, ఈరోజు ఎక్కువగా సెల్ఫ్ స్టడీ మీద అందరూ ఆధారపడుతున్నారు. మంచిదే, సెల్ఫ్ స్టడీ చేసుకోవడం మంచిదే. కానీ సెల్ఫ్ స్టడీ చేసుకునేవారు కూడా ఒక కాపరి క్రింద ఉండడం, ఒక నాయకుని కింద ఉండడం చాలా మంచిది. సేవకులు కూడా ఒకరి చేత మెంటర్ చేయబడ్డం అనేది చాలా చాలా మంచిది. కాబట్టి కాపరి లేని గొర్రెల పరిస్థితి బలహీనంగా ఉంటుంది. కాపరి లేని గొర్రెలు వేధించబడేవిగా ఉంటాయి. ఎవరు వీరిని వేధిస్తారు? ఇంతకుముందు చెప్పానే, తోడేళ్ళు వేధిస్తాయి, బాధిస్తాయి. అసలు యాక్చువల్గా ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదాన్ని సరిగ్గా అనువాదం చేస్తే హెరాస్మెంట్ అనే పదం రావాలి.
హెరాస్ చేయబడుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ ప్రజలు హెరాస్ చేయబడుతూ ఉన్నారు, వేధించబడుతున్నారు. యేసుక్రీస్తు వారు అందుకని వారిపై కనికరపడినవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా కాపర్లేని గొర్రెలు భయభ్రాంతులకు గురయ్యేవిగా ఉంటాయి. ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సిన పరిస్థితి కాపర్లేని గొర్రెలకు తలెత్తుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక కాపరికి చెందిన గొర్రెవిగా ఉన్నావా? ఓ సంఘానికి క్రమంగా హాజరయ్యే వ్యక్తివిగా ఉన్నావా? ఒక సేవకునికి నమ్మకంగా ఉన్నావా? ఒక సేవకుని యొక్క నాయకత్వం క్రింద కొనసాగుతున్నావా? అలా అయితే ఆ సేవకుని ద్వారా ఈ ప్రయోజనాలు నీకు దొరుకుతాయి. ఆ సేవకుడు నువ్వు విసిగిపోయిన సందర్భంలో నిన్ను బలపరుస్తాడు. అలసిపోనివ్వకుండా నిన్ను నడిపిస్తాడు. చెదరిపోనివ్వకుండా నిన్ను కాపాడుతాడు. ప్రమాదంలో ఉన్నప్పుడు నీకు సహాయంగా ఉంటాడు, నిన్ను హెచ్చరిస్తాడు. నువ్వు బలహీన పడకుండా మంచి మేత నీకు పెట్టేవాడుగా ఉంటాడు. వేధించబడే పరిస్థితులలో ఎలా వాటిని ఎదుర్కోవాలో నీకు బోధిస్తాడు. నీలో ఉన్నటువంటి భయమునకు దేవుని వాక్యం ద్వారా ధైర్యాన్ని నింపేవాడుగా ఉంటాడు. అయితే కాపరి మన జీవితంలో లేకపోతే, మన జీవితంలో మనం ఒక కాపరికి అవకాశం ఇవ్వకపోతే, మన జీవితాన్ని నడిపించటానికి మనం అంగీకరించకపోతే, ఒప్పుకోకపోతే మన పరిస్థితి వేరేగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ మాటలు వింటున్నటువంటి వారిలో కాపరులు ఎవరైనా ఉంటే నేను ఒక చిన్న హెచ్చరిక, దేవుని వాక్యాన్ని బట్టి ఒక చిన్న జ్ఞాపకం మనందరి కోసం చేయాలనుకుంటున్నాను. నిజంగా ఈ మాటలు చదివినప్పుడు ఒక కాపరిగా మన స్థితి ఎలా ఉందనేది ఆలోచన చేసుకోవాలి. మనము మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ప్రేమగల కాపరి అయిన యేసుక్రీస్తు వారితో మంచి సంబంధం కలిగి ఉండి దేవుడు మనకు అప్పగించిన గొర్రెల విషయంలో ఈ శ్రద్ధ మనం తీసుకోవాలి. మనలో ఎవరూ పరిపూర్ణులము కాదు. కొన్నిసార్లు ఈ విషయంలో మనం తప్పిపోయి ఉండొచ్చు, పొరపాటు పడి ఉండొచ్చు. మంచి కాపరికి ఉండాల్సిన అన్ని లక్షణాలు మనలో లేకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. దేవుడు మనకిచ్చినటువంటి గొర్రెల విషయంలో మనము తీసుకోగలిగినటువంటి శ్రద్ధ ఎంత మేర తీసుకుంటున్నామో ఆలోచన చేసుకుని వాటి విషయంలో లెక్క అప్పగించవలసినటువంటి వారి వలె ఆ గొర్రెలను కాసేటువంటి వారంగా ఉందాం. ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే, దేవుడు మీకు ఇచ్చిన మంచి కాపరిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఓ మంచి కాపరి నాయకత్వంలో ఇక నుండి నడవడానికి ఆలోచన చేస్తూ, తీర్మానం చేసుకుంటూ, దేవుడు మీకు ఇచ్చిన కాపరి మీ విషయంలో ఆయన ద్వారా మీరు పొందాల్సిన ప్రయోజనాలన్నీ కలిగించినట్లు దేవుడు ఆ కాపరిని ఇంకను బలపరిచి ముందుకు నడిపించలాగున ఆయన కొరకు ప్రార్థన చేసే వారంగా ఉందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా జీవితంలో మీరు మంచి కాపరిగా ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నిజంగా కాపరి లేని గొర్రెల పరిస్థితి ఎంత భయంకరమో ఈ యొక్క ధ్యానంలో మా ఎదుటికి మీరు తీసుకొచ్చారు. కాపరిని కలిగినటువంటి వారమై మేము కొనసాగునట్లు నీ కృప మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. మేము ఒక ఆత్మీయ నాయకత్వంలో కొనసాగే వారంగా, ఆత్మీయమైనటువంటి నాయకుని నడిపింపులో ఉండేటువంటి వారంగా ఉండటానికి నేర్చుకున్నట్లు సహాయం చేయండి. ఈ మాటలు విన్నవారిలో ఎవరైతే ఏ కాపరి క్రింద లేనివారుగా ఉన్నారో, ఒక కాపరి నాయకత్వానికి చెందని వారుగా ఉన్నారో, వారు ఈ మాటల ద్వారా ఆలోచింపచేయబడ్డానికి, జీవితాలు మార్చుకోవటానికి సహాయం చేయండి. కాపరి బాధ్యత ఎవరికి అప్పగించబడిందో కాపరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి కాపరి తన యొక్క బాధ్యతను సమర్థవంతంగా కాపాడునట్లు మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తన బాధ్యతను నెరవేర్చుటకు ఆ వ్యక్తికి మీరు ప్రేరణ ఇవ్వండి. ఆ వ్యక్తిని మీరు ఇంకను ప్రోత్సహించండి. తను ప్రభువా మీ కాపరత్వంలో కొనసాగుతూ తనకు అప్పగించబడిన గొర్రెల విషయంలో ఆ పాత్ర పోషించేవాడుగా ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ యొక్క దినాన్న
నిన్ను వారి జీవితంలోనికి చేర్చుకోకుండా ఎవరైతే ఈ విధమైనటువంటి సమస్యల మధ్య ఉన్నారో వారు నేనిక కాపరి లేని గొర్రెగా ఉండకూడదు, నాకు మంచి కాపరిగా ఉండటానికి, నన్ను నడిపించటానికి దేవా మీరు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని వారి జీవితంలోనికి చేర్చుకొని మీ వద్దకు వచ్చినట్లు మీ కృప చూపి నడిపించమని ఈ యొక్క దినదీవులు మీరు మాకు అనుగ్రహించి నీ వాక్య సత్యాల ద్వారా మమ్మల్ని మీరు ఇంకనూ బలపరచమని, మా పనులన్నిట్లో నీ సహాయం అందించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువు మీకు తోడై ఉండి మీ యొక్క జీవితంలో మంచి కాపరిని కలిగినటువంటి వారై మంచి కాపరులుగా ఉంటూ మీపై ఉన్నటువంటి బాధ్యతను నెరవేర్చే కృప దయచేయునుగాక. ఆమెన్.